అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్షించు. తలలు ఉంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపలకు కారణభూతులకు మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం తండ్రి, ఫాయిల్ ప్రాంతంలో నీ వాక్యాన్ని అందించడానికి అల్పుడును అయోగ్యునైన నన్ను నిలవబెట్టుకుని ప్రభువా, మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ఈ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. మీరే నా తండ్రి, ఈ రోజున ప్రభా మీ సన్నిధానంలో మాతో మాట్లాడండి. బిడ్డలు ఏదైతే ప్రభా వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నారు, వారి హృదయ వాంఛలను బట్టి ప్రభా వారికి కావలసినటువంటి పరలోకపు మన్నాను మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను మరుగుపరచండి నీ శిలువ చాటున ప్రభా. నా నోటిని కేవలం నీకు బోరగా మాత్రమే వాడుకున్న వారే మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభును ప్రియరక్షకుడు నజరేసయ్య శక్తిగణాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి. సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువులు చాలా బాగా సౌండ్ సిస్టమ్, అనేకమైన వస్తువులు మాట్లాడుకుంటాం ప్రారంభించాయి. ఈ విశ్వంలో అనేకమైనటువంటి వస్తువులుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా కలిసి అంట ఒకసారి అసలు మనలో ఎవరు బలవంతులు, మనలో ఎవరు గొప్పవారు అనేటువంటి ఒక ప్రశ్న ఉద్భవించారు. ఈ సృష్టిలో అన్నిటికంటే ఏది బలమైంది అని అందరూ కలిసి మనం కమిటీ మీటింగ్ పెట్టుకుంటాం కదా, అట్లా వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఆలోచిస్తే అందరికి అనిపించిందంట, ఈ ప్రపంచంలోనే అతి బలమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే ఐరన్, ఇనుము చాలా బలమైంది. ఐరన్ కి చాలా శక్తి ఉంటుంది. ఇనుమును వంచడం కానీ ఇనుముని ఇచ్చేయడం చాలా బలమైనటువంటి వంతులను కట్టడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇనుము చాలా బలమైంది అనుకుని ఇవన్నీ కలిసి ఇనుము దగ్గరికి వెళ్ళి ఐరన్ అంటున్నాయి, ఈ విశ్వంలోనే ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే నువ్వు చాలా గొప్పదానివి అని అంటే దానికి ఐరన్ ఈ విధంగా స్పందించిందంట, మీరు అనుకున్నట్టు నేను బలవంతున్నే, మీరు అనుకున్నట్టు నేను గొప్పవాన్నే, కాకపోతే నన్ను తీసుకెళ్లి ఎవడైనా అగ్నిలో వేస్తే నేను కూడా నీళ్లు కరిగినట్టు కరిగిపోతాను. అనగానే అమ్మో, ఈ ఇనుము కంటే అగ్ని చాలా బలమైంది అనుకుని అగ్ని దగ్గరికి వెళ్ళి, అగ్ని ఇనుముని సైతం కరిగించగల శక్తి ఉంది, ఈ విశ్వంలోనే నువ్వు అందరికంటే గొప్పదానివి, అందరికంటే నువ్వు బలమైన దానివి అనగానే నీళ్ళు అంటుంది, ఆ అగ్ని అంటుంది, నా మీద నీళ్ళు వేస్తే నేను ఏమైపోతాను. ఓహో, అగ్ని కంటే ఏది బలమైంది ఇప్పుడు? నీళ్లు బలమైనది. నీళ్ళు దగ్గరికి వెళ్ళాయి. నీళ్లు నువ్వు విశ్వంలోనే చాలా బలమైన దానివి అంటే అగ్నిని సైతం ఆర్పగలుగుతున్నావు అంటే నువ్వే గొప్పదానివి అంటే ఆ నీళ్ళు అంటుంది, గట్టిగా ఎండ కాస్తే నేనేమైపోతున్నాను, ఆవిరైపోయి మబ్బులాగా మారిపోతాను అనగా నహో, నీళ్లు కూడా ఆవిరై మబ్బులు అయిపోతుంటే మబ్బులు చాలా గొప్పవి అనుకుని మేఘాల దగ్గరికి, మబ్బుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి, మేఘమా నువ్వు విశ్వంలోనే గొప్పదానం అంటే ఆ మేఘం అంటుంది, నేను వెళ్తున్నప్పుడు ఏదన్నా ఒక పర్వతం అడ్డొచ్చిందంటే నేను ఏమైపోతున్నాను, చీలిపోతున్నాను. నాకంటే భూమి మీద ఉన్న పర్వతాలు బలం. పర్వతాల దగ్గరికి వచ్చింది, పర్వతాలను అంటున్నాయి, ఓ పర్వతమా, మేఘాలను సైతం చీల్చగలిగిన నువ్వు అందరికంటే గొప్పదానం అంటే ఆ పర్వతం అంటుంది, నిజమే నేను గొప్పవాణ్ణి, ఎత్తైన వాణ్ణి, బలమైన వాణ్ణి, కానీ ఈ మానవుడు ఉన్నాడు చూసావా, వాడు నన్ను ఏం చేస్తున్నాడు, తొత్తునీరుగా చేసేసి నన్ను తీసేసి రోడ్లు వేసుకుంటూ వెళ్తాడు. ఓహో, పర్వతాన్ని కూడా కదిలించగలిగిన శక్తి మానవుడికి ఉంది కాబట్టి నాకు తెలిసి భూమి మీద మానవుడే గొప్పవాడు అనుకుని మానవుడి దగ్గరికి వచ్చినాయి, ఓ మానవ, ఈ భూమి మీద ఉన్న పర్వతాలని సైతం తుత్తునీలుగా చేయించిన నీవు ఈ విషయంలోనే గొప్పవాడివి కదా, నువ్వే బలవంతుడు కదా అని మానవుడితో అంటుంటే మానవుడు అంటున్నాడు, ఎస్, విశ్వంలో అన్నిటి మీద నాకు ఆధిపత్యం, నేను ఏదైనా చేయగలను, బలవంతుణ్ణి, కానీ నాకు కూడా అందండి ఒకటి ఉంది, ఇది మరణం. ఈ మరణం మీద నాకు విజయం రావట్లా, ఈ మరణాన్ని నేను ఛేదించలేకపోతున్నాను. మరణం నుంచి ఈ మానవుడికి ఎలాగైనా సరే విజయం పొందాలంటే అది ఇప్పుడు వరకు మానవ శక్తికి అందలేదు. నేను దేనికి భయపడుతున్నాను తెలుసా? మరణానికి. ఓహో, విశ్వంలో మానవుని సైతం భయపెట్టగలిగింది మరణమా అంటే ఈ మరణమే గొప్పదనుకుని
ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినప్పుడు మరణం దగ్గరికి వెళ్ళి, ఓ మరణమా, అత్యంత బలమైన దానవు, అత్యంత గొప్పదాని విషయంలో నువ్వే మానవుని సైతం నువ్వు భయపెట్టగలుగుతున్నావు అంటే ఆ మరణం అంది. అవును, కొన్ని వేల సంవత్సరాల వరకు నేను కూడా అలాగే అనుకున్నాను. ఈ విషయంలో నేను చాలా గొప్పవాణ్ణి, మరణం ద్వారా ఏ మానవులన్నా నా వశం చేసుకోగలను అని నేను అనుకున్నాను. కానీ ఒక వ్యక్తి ఈ భూలోకానికి వచ్చాడు, ఆయన కూడా మరణించాడు, నా వశమయ్యాడు. కానీ నేను ఇంకా బలవంతుని అనుకుని లోపులోనే నా మరణం మీద విజయాన్ని పొంది తిరిగి లేచాడు నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈ విషయంలో ఏదైనా ఒక గొప్పది ఉందంటే, ఏదైనా ఒక బలమైనది ఉందంటే అది కేవలం నజరేయుడైన యేసు సిలువ. హల్లెలూయా. ఆ సిలువ మానుపై యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళుని ఏం చేశాడు? ఆయన విరిచాడు. అప్పుడు వరకు మరణం భూమిని ఏలుతున్నప్పుడు, అప్పుడు వరకు మరణం మానవుని ఏలుతున్నప్పుడు ఆ మరణం మీదే విజయాన్ని ఇచ్చి జీవాన్ని లోకానికి పరిచయం చేసిన వాడు నజరేయుడైనటువంటి యేసయ్య. ఎందుకు మనం ఈ 40 దినాలు శ్రమల కాలంగా, మండల కాలముగా, లెంట దినాలుగా ఆచరిస్తూ ఉపవాసాలుంటూ బుధవారాలు ప్రార్థన చేసుకుంటున్నాం, 40 రోజులు ప్రార్థన చేసుకుంటున్నాం. జాగ్రత్తగా వినాలి దయచేసి, ఎవరు ఇటు అటు చూడొద్దు. ఎందుకు మనం ఈ రీతిగా ఉంటున్నాం అంటే దానికి కారణం సిలువలో యేసు ప్రభు చేసినటువంటి త్యాగం. హల్లెలూయా. ఆ సిలువలో యేసు ప్రభు మరణాన్ని జయించి మానవుడికి ఇచ్చిన విడుదలను బట్టి ఈ రోజున మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సిలువను చూస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ 40 దినాలు మండల కాలంలో మనం సిలువకు మరీ చేరువ అవ్వాలని, మనందరి జీవితంలో ఒక నూతన పరిమాణం కావాలని, ఆధ్యాత్మిక ఎదుగుదలలో మరి ఎక్కువగా క్రీస్తుకు చేరువ అవ్వాలని ఈ 40 దినాలు మనం పాటిస్తున్నాం, ఆచరిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సిలువకు చేరువ అవ్వాలనేటువంటి మన ఈ ప్రయత్నంలో ఎంతవరకు దేవునికి దగ్గర అవ్వగలుగుతున్నామని మనం ఆలోచించాలి. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడో 400-500 సంవత్సరాలు యేసు ప్రభు కంటే ముందు ఉన్నటువంటి ఒక దావీదుని గురించి అపోస్తుల కార్యంలో మాట్లాడుతుంటున్నాడు. ఇదిగో నా చిత్తానుసారమైన హృదయము కలిగినటువంటి ఒక మనిషిని ఉన్నాడు, నా ఉద్దేశములన్నీ అతడు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. ఒక వ్యక్తిని గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం, ఒక మనిషిని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నా హృదయ చిత్తానుసారమైనటువంటి ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను, నాలాగా ఆలోచించే వ్యక్తి, నాలాంటి నా ఉద్దేశాలు సఫలపరిచేటువంటి వ్యక్తి అని భూమి మీద ఉన్నటువంటి ఒక మానవుని కోసం దేవుడు సైతం సాక్ష్యం ఇస్తున్నటువంటి సందర్భం. యోబుని గురించి అట్లాగా సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ మనకి దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు? దావీదు తన జీవితంలో దేవుని చిత్తానుసారమైనటువంటి మనుషుడిగా తన ఆధ్యాత్మిక స్థితిని దేవుని దృష్టిలోనికి ప్రకాశింప చేయగలిగాడు. కొన్ని విషయాలు దావీదుని గురించి మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఈ 40 దినాలు ఉపవాసం ఉంటూ ఆ క్రీస్తు సారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి ఒక రూపాంతర నూతన అనుభవం పొందాలని ఆశపడే క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ మాటలు తోడ్పడాలని ఆశిస్తూ మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. నేను చెప్పేది చాలమ్మా. బాగా గమనించండి, దావీదు జీవితంలో ఏం జరుగుతుందంటే, దావీదు తన బాల్య దినములందే యవ్వనగా ఉన్నప్పుడే దేవుని చేత ఏమయ్యాడు? రాజుగా అభిషేకాన్ని పొందుకున్నాడు. అభిషేకాన్ని పొందుకున్న తర్వాత అప్పుడు వరకు రాజుగా ఉన్నటువంటి సౌలు ఏం చేశాడంటే దావీదును చంపాలని తరవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దావీదు రాజుగా అభిషేకాన్ని పొందుకున్నాడో వెంటనే దావీదు రాజు అవ్వలేదు, కానీ చాలా కాలం పట్టింది. ఈ సౌలు అతన్ని తరవటం ప్రారంభించాడు, అతన్ని చంపేయాలని చూస్తున్నాడు. ఇదిగో నాకంటే వీడు రాజు అయిపోతాడేమని భయంకరం తరుముతుంటే దావీదు వెళ్ళి పాపం కొండల్లో గుహల్లో దాక్కుంటాం ప్రారంభించాడు. ఒకరోజు ఈ ఎన్గేదు అనేటువంటి ప్రాంతానికి దావీదు చేరుకున్నాడు.
సౌలు కూడా తన సైన్యాన్ని తీసుకుని దావీదుని చంపడానికి వచ్చాడు. బాగా వినాలి, దయచేసి అందరూ మొబైల్ ఆఫ్ చేసి ఒక్కసారి మెసేజ్ వినండి. మీ వల్ల మీ పక్కలు డిస్టర్బెన్స్ అవుతున్నారు. మీకు ఏదన్నా పని ఉంటే మీరు బయటికి వెళ్ళండి, ఇటు ఎవరో తిరగొద్దు. ఎప్పుడైతే దావీదుని చంపడానికి గుహలోనికి సౌలు వచ్చాడు, దావీదుకు వర్తమానం వచ్చింది, దావీదా దావీదా, ఇదిగో నిన్ను చంపడానికి ఎవరు వచ్చారు? సౌలు వచ్చాడు. తన సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. తెల్లారు లెగిస్తే తన సైన్యంతో నీ మీద దండు పెడతాడు, నిన్ను చంపుతాడు, నీ తల నరికి తీసుకుని వెళ్ళిపోతాడు అంటుంటే దావీదు ఆ రోజు రాత్రి సౌలు ఉన్నటువంటి గుహ దగ్గరికి వెళ్ళాడు. సౌలు గారు నిద్రపోతున్నారు. ఆ సౌలు యొక్క అంగి యొక్క అంచుని కట్ చేసుకుని ఆ గొడ్డు ముక్కను తీసుకుని దావీదు వచ్చేసాడు. ఆ భటుడు అంటున్నాడు, పక్కన ఉన్న సైనికుడు అంటున్నాడు, ఇదిగో నీ శత్రువు అయినటువంటి నీ సౌలు నీ చేతికి చిక్కిపోయాడు. నిన్ను చంపాలని, నీ తల తీసుకువెళ్ళాలని, నీ ప్రాణం తీయాలని వచ్చినటువంటి ఆ సౌలు నీ కళ్ళెదుట ఉన్నాడు. ఇదిగో నా చేతిలో ఈట ఉంది, తీసుకెళ్ళి వాడిని నువ్వు చంపేస్తే రేపు పొద్దున కల్లా నువ్వేమైపోతావు? రాజు అయిపోతావు. ఇలాంటి అవకాశం మళ్ళా రాదు. నిన్ను ఎవరైతే చంపాలని వచ్చాడో, నీ ప్రాణాన్ని తీయాలని వచ్చాడో, నీ తలను పట్టుకెళ్ళని వచ్చాడో, అటువంటి శత్రువు నీ కళ్ళ ముందు కనపడుతుంటే నువ్వు ఇంకా చంపకుండా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇదిగో ఇటు తీసుకుని అతను చంపు అని దావీదుని ప్రేరేపిస్తుంటే, నిజమే, ఈ క్షణం అతను చంపకపోతే ఉదయాన్నే తెల్లారు లేచిన తర్వాత అదే సౌలు దావీదుని చంపి తన తల పట్టుకుని వెళ్తాడు. తన తరుముచున్నాడని తెలుసు, తన ప్రాణం తీయాలని చూస్తున్నాడని తెలుసు, తన నరకాలని, తన తలను పట్టుకెళ్లాలని సౌలు వచ్చాడని దావీదుకు తెలుసు. కానీ దావీదు ఏమంటున్నాడో తెలుసా? ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక నా ఏలును వాణ్ణి నేను చంపను. ఉదయాన్నే లేచాడు, సౌలు గారికి చూపెడుతున్నాడు, ఇదిగో రాత్రి నీ దగ్గరకు వచ్చాను, నిన్ను చంపాలనుకుంటే నాకు ఒక నిమిషం పట్టేది, నీ అంగి యొక్క ముక్కను కోసుకుని నీకు ఇది చూపించను, నీకు చెప్పడం కోసమే నేను ఇది కోశాను అనగానే సౌలు కన్నీటితో అంటున్నాడు, నాయనా దావీదు, చంపాలని వచ్చిన వాడు ఏమైపోతున్నాడు ఇప్పుడు? ఎవరైతే చంపాలని వచ్చాడో, ఎవరైతే దావీదు ప్రాణం తీయాలని వచ్చాడో అతను కన్నీరు కారుస్తూ దావీదు ముందు నిలబడి అన్నాడు, నాయనా దావీదు అని కన్నీరు కారుస్తూ, నేను నీకు అపకారం చేయాలని చూశాను నాయనా, నువ్వు నాకేం చేస్తున్నావు? ఉపకారం చేస్తున్నావు దావీదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసు దావీదుకి? ఎలాగొచ్చింది ఈ మనసు దావీదుకి? ఎవరైతే తను చంపాలని, ఎవరైతే తన ప్రాణాన్ని తీయాలని, రేపొద్దున ఈ వ్యక్తి లేకపోతే అతడు వెళ్ళి సింహాసనం మీద కూర్చునే అవకాశం, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకం తన మీద ఉన్నప్పటికీ కూడా తను చంపాలని చూసినటువంటి వ్యక్తిని క్షమించాలనేటువంటి హృదయం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? ఏ రీతిగా దావీదు ఆలోచిస్తున్నాడు? ఎందుకు దావీదు చూసి దేవుడు ఇదిగో నా చిత్తానుసారమైన హృదయం గల ఒక మనుషుని నేను చూచాను, అతను నా ఉద్దేశములు సఫలం చేయగలని దావీదు గురించి ఎలాగ చెప్పగలుగుతున్నాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఒకసారి అందరం కలిసి ఈ మాట చెప్దాం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, ఏమన్నాడంట? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు సంఘంలో నిలబడి. నేను ఎలాగైతే ఇప్పుడు మీకు ఇక్కడ వాక్యం చెప్తున్నానో అలాగే పేతురు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఎప్పుడో ఉన్నటువంటి దావీదును గురించి పేతురు గారు వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంట? దావీదు ఏమని చెప్పాడంట? నేను ఎల్లప్పుడూ ఆయనను గురించి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఎవరిని చూస్తున్నాను? ప్రభువును చూచుచుంటుంది. అనేకమైనటువంటి మర్మాలు, అనేకమైన ప్రత్యేకమైన ప్రత్యక్షతలు కలిగిన వారు పౌలు గారు, పేతురు గారు. పౌలు గారు బోధలో కానీ, పౌలు గారి పత్రికల్లో కానీ, పేతురు గారి పత్రికల్లో కానీ మీరు చూస్తే వారిద్దరూ రచించినటువంటి ఆ పత్రికల్లో చాలా లోతైనటువంటి ప్రత్యక్షతలు మనకు కనపడతాయి. ఎవరు ఊహకి అందనటువంటి మర్మాలను పేతురు గారు, పౌలు గారు రచించారు. పేతురు గారు రాసిన 2 పత్రికల్లో చాలా విలువైనటువంటి, అమూల్యమైనటువంటి మాటలు మనకు కనపడతాయి.
ఆయన మరణాన్ని గురించి, ఆయన ఆరోహణముల గురించి, పరలోకంలో ఉన్న దూతల గురించి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాలు పేతురు గారు మాట్లాడగలిగారు. అటువంటి పేతురు మాట్లాడుతూ ప్రసంగం చేస్తూ దావీదు గురించి ఏమన్నాడు తెలుసా? ప్రభువుని గురించి దావీదు గారు ఏమన్నారో తెలుసా? మన పితరుడైనటువంటి దావీదు ప్రభువుని గురించి ఏమన్నాడో తెలుసా? నేను ఎల్లప్పుడూ నా ఎదుట నేను ఎవరిని చూస్తున్నాను? ప్రభువుని చూస్తున్నాను. ఐఎమ్ ఆల్వేస్ సీయింగ్ మై లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని ఎదుట చూస్తున్నాను అని దావీదు గారు చెప్పినటువంటి ఆ మాటను పేతురు గారు ఇక్కడ అపోస్తలుల కార్యములో ప్రసంగంలో ప్రస్తావిస్తున్నాడు. దావీదు యొక్క సైనికుడు వచ్చి, దావీదు యొక్క అనుచరుడు వచ్చి దావీదు అంటున్నాడు, దావీదా దావీదా, నువ్వు రాజుగా అభిషేకించబడ్డావు, ఇదిగో నిన్ను చంపాలని వచ్చినటువంటి ఈ సౌలు నీ కళ్ళు ఎదురుగుండా పడుకుని ఉన్నాడు, నిస్సహాయుడిగా ఉన్నాడు, ఇదిగో నా చేతిలో ఇటుంది, ఇతను తీసుకుని నువ్వు చంపితే నువ్వు రాజు అయిపోతావు, నీ ప్రాణాన్ని తీసుకెళ్లాల్సిన వాడు నీ చేతికి దేవుడు అప్పగించాడు, వాడిని చంపు అని దావీదుతో మాట్లాడుతుంటే దావీదు కన్నులెత్తి చూసినప్పుడు దావీదు ఎదుట ఎవరు నిలబడి ఉన్నాడు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఎవరిని చూస్తున్నాను? ఎవరిని చూస్తున్నాను? ఎందుకు చంపలేకపోయాడు దావీదు? ఎందుకు సౌలుని క్షమించగలిగాడు దావీదు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ హృదయం దావీదు కంటే? దావీదు ఎలాంటి వాడంటే, దావీదు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ప్రతి పరిస్థితుల్లోనూ ఎల్లప్పుడూ నా ఎదుట నేను ఎవరిని చూస్తున్నాను? ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఇన్ ద బైబిల్. యేసు ప్రభు సిలువను గూర్చి ఉన్నది ఉన్నట్టుగా కీర్తనలో రాయగలిగిన వాడు ప్రవక్త దావీదు. ఆయన ఎలాగ దప్పికొంటున్నాడో, ఎలాగ ఆయన ఏలి ఏలి లాభ సమాప్తమని కేక వేస్తున్నాడు, అవన్నీ ప్రవచన రూపంగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం దావీదు రచించగలిగినటువంటి గొప్పవాడు దావీదు. నేను యెహోవాను చూస్తున్నాను అనలా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఎవరిని చూస్తున్నాను? ప్రభుని చూస్తున్నాను. కలువరి సిలువలో వేలాడుతున్న యేసయ్యను నేను చూడగలుగుతున్నాను. పాపుల కోసం ప్రాణమిస్తున్న యేసయ్యను నేను చూడగలుగుతున్నాను. శత్రువుల కోసం విలపిస్తున్న యేసయ్యను నేను చూడగలుగుతున్నాను. శత్రువుల కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్న ఆ యేసయ్యను నేను చూడగలుగుతున్నానని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాగొచ్చింది ఆ సౌలుని క్షమించాలనేటువంటి ఆ గొప్ప మనసు? ఏ మానవుడికి రానటువంటి ఆ దేవుని హృదయం ఎక్కడి నుంచి వచ్చింది దావీదు? కానీ మీరు ఆలోచన చేస్తే నేను ఎల్లప్పుడూ నా ఎదుట నేను ప్రభువుని చూస్తున్నాను. ఈ లెంట్ కాలంలో మండల దినాల్లో యేసు క్రీస్తుకు మరీ చేరువవ్వాలనుకున్న ప్రతి క్రైస్తవుడితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు అన్ని వేళలా అన్ని సమయంలో క్రీస్తును చూసే కన్నులు కలిగిన వారంగా మన ఆధ్యాత్మిక స్థితికి ఎదగాలి. హల్లెలూయా. ఈ ఉపవాస దినాల్లో, ఈ శ్రమల దినాల్లో మనం చేస్తున్న ఈ ప్రార్థనలో మన ప్రతి పరిస్థితుల్లోనూ, మన సమస్యల్లోనూ, మన ఇబ్బందుల్లోనూ, మన కష్టాల్లోనూ మనం ప్రభువును చూడగానే కన్నులు కలిగి వారిగా మన జీవితాలు ఎదగాలి. దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నేను ఎవరిని చూస్తున్నాను? ప్రభువుని చూడగలుగుతున్నాను. మనం చిన్నప్పుడు అందరం సండే స్కూల్కి వెళ్ళాం కదా, చెప్పాలి, వెళ్ళారా? 23వ కీర్తన వచ్చాము అందరికీ, చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు, గడాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకును నేను భయపడను. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయాను? ఏ అపాయమునకు నేను భయపడను, నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించి. ఇక్కడ ఆగుదాం ఒకసారి. కీర్తన రాస్తున్నాడు, అడవిలోనికి వెళ్ళాడు, తన తండ్రి గొర్రెలు మందలను అప్పగించాడు, కొండలలో కోనల్లో తిరిగేటువంటి వాడు దావీదు. చిన్నప్పటి నుంచి అడవుల్లో ఉంటూ, ఇంటికి దూరంగా ఉంటూ గొర్రెలు కాచుకుంటున్నటువంటి సమయంలో అనేకమైన గీతాలు రాశాడు. ఆ సందర్భంలో రాస్తూ అంటున్నాడు, యెహోవా ఎవరు? నా కాపరి, నాకేం కలుగుదు? ఏం కలదు. ఎవరు నన్ను పచ్చిగల పరుండ చేయుచున్నాడు? ఆయన. ఆయన అంటే ఎవరు? ఆయన పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. ఇక్కడ ప్రతి సందర్భంలో దావీదు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన నన్ను పరుండ చేయను, ఆయన నన్ను కాపాడు. ఆయన అంటే దేవుడు. 4వ వచనంకి వచ్చినప్పుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయం నాకు భయపడను. ఎవరు నాకు తోడై ఉంటారు? ఎవరు నాకు తోడై ఉంటారు? మరి ముందు వచనంలో ఏమో ఆయన అన్నాడు కదా, ఇక్కడ కూడా అలాగే రాయాలి కదా.
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. ఆయన నాకు తోడైందును, ఆయన దుడ్డుకర్రయు, ఆయన దండమును నన్ను ఆదరించును. ఏ పోయిట్రిక్ తో ఆయన స్టార్ట్ చేశాడో అదే పోయిట్రిక్ లో ఎండ్ అవ్వాలి కీర్తన. ఆయన నన్ను పచ్చికల చోట్ల పరుండు చేయించున్నాడు, ఆయన నన్ను శాంతికర్మ జన్మ నడిపించున్నాడు అన్నటువంటి దావీదు గాఢాంధకారపు లోయలోకి వచ్చినప్పుడు ఆయన అనే పదాన్ని తీసేసి నీవు అనే పదాన్ని వాడుతున్నాడు. ఇప్పుడు మన మధ్యన జయకుమార్ అయ్య గారు లేరనుకోండి, నేను ఆయన గురించి మాట్లాడాలంటే ఏమని మాట్లాడతాను? ఆయన మన సంఘానికి వారసులు, సీనియర్ కాపర్లు అని మాట్లాడతాను. మన ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి గురించి నేను మాట్లాడాలనుకో, ఇప్పుడు రవితో మాట్లాడాలనుకో, నీవు వెళ్ళి నాకు నీళ్లు పట్టురా, రవి నువ్వు పోయి నాకు కాఫీ పట్టురా అంట. ఆయన వెళ్ళి పట్టురా అని అంటానా? అన్నగా దావీదు యొక్క ఆధ్యాత్మిక అనుభవం మనకేమి నేర్పిస్తుందో తెలుసా? ఆయన అని కీర్తన రాసినటువంటి దావీదు గాఢాంధకారపు లోయ అనుభవంలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో, ఆ గొర్రెలు మేపుకుంటూ గాఢాంధకారపు లోయ అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాడో, ఆ గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిన దావీదు ఎదుట ప్రభు నిలబడినప్పుడు ప్రభుని చూసి అంటున్నాడు, ఇదిగో నీవు నన్ను ఆదరిస్తావు, నీవు నన్ను కాపాడు. తన ఎదుట ప్రత్యక్షమైనటువంటి దేవుని చూసి మాట్లాడుతున్నటువంటి మాట, నీ దుడ్డు కర్రయు, నీ దండమును నన్ను ఆదరించు. ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవంలో కూడా దావీదు ప్రయాణం చేశాడో మనకు తెలుసా? అనేక సందర్భాల్లో మనం ఈ కీర్తన చదువుకుని ఉండుంటాం చిన్నప్పటి నుంచి. ఆయనని ప్రారంభించినటువంటి ఆ కీర్తన నీవుతో ముగించగలుగుతున్నాడు, నీ ఎదుట నీ దుడ్డు కర్ర, నీ దండము. ఎస్, పేతురు అంటున్నాడు దావీదు ఆయన గురించి ఏమన్నాడో తెలుసా? నేను ఎల్లప్పుడూ నా ఎదుట నేను ఎవరిని చూస్తున్నాను? ప్రభుని చూస్తున్నాను. ప్రతి సమస్యలోను, ప్రతి ఇబ్బందిలోను, ప్రతి కష్టంలోను, ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ దావీదు ఎవరిని చూడచే కన్నులు కలిగి ఉన్నాడంటే ప్రభుని చూసే కన్నులు కలిగి ఉన్నాడు. పేతురు గారు మాట్లాడుతూ ఒక సందర్భంలోనో అని మాట్లాడాల, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నేను నా ప్రభువును చూచుచుంటుని. ఇటువంటి ఆధ్యాత్మిక అనుభవం కలిగిన వాడు దావీదు కనుక దావీదు ఎన్నటికని ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ప్రభుని గురించి కార్యాలు చేస్తున్నాడు, ప్రభు యొక్క చిత్తానుసారమైన హృదయం కలిగిన వాడని దావీదు పేరు పొందాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-9 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 6 దినములైన తర్వాత చదవమ్మా. రూపాంతం పొందెను, సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఈయన నా ప్రియ కుమారుడు, చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఇది రూపాంతరపు అనుభవం యొక్క కొండలో జరుగుతున్నటువంటి విషయం. యేసు ప్రభు తన 3 శిష్యులను తీసుకుని కొండ మీదకి వెళ్ళాడు. భయంకరమైన వెలుగు వచ్చింది, మేఘం వచ్చింది. ఏలియా ఇంకెవరు వచ్చారు? మోషేయు అక్కడికే వచ్చారు. వెంటనే వారిని చూసినటువంటి పేతురు అంటున్నాడు, ఇదిగో ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు, నీవు ఉన్నావు, ప్రకాశవంతం ఉంది, మీ ముగ్గురికి నేనేం చేస్తాను? 3 పర్ణశాలను కడతాను అనగానే యేసు ప్రభు వారిని ఏం చేశాడంట? ముట్టాడంట. వారిని ముట్టిన తర్వాత వారు కన్నులెత్తి చూసినప్పుడు అక్కడ రాస్తున్నాడు చివరిలో, యేసు తప్ప మరి ఎవరును వారికి. రూపాంతరపు కొండ యొక్క అనుభవం ఏమి నేర్పిస్తుందంటే, రూపాంతరపు యేసు ముట్టక ముందు వారికి ఏలియా మోషేలు కనపడ్డారు. ఎప్పుడైతే యేసు చెయ్యి తాకి వారిని ముట్టిన తర్వాత వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి.
ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో రూపాంతరపు అనుభవం ఏం నేర్పిస్తుందంటే, నీ జీవితంలో నీ చుట్టుపక్కల నీ ప్రతి పరిస్థితులను నువ్వు చూడవలసింది మనుషులను కాదు, నువ్వు చూడవలసింది యేసును మాత్రమే అనేటువంటి అనుభవాన్ని నీకు నేర్పిస్తుంది. అటువంటి కన్నులు కలిగిన వాడు దావీదు. అటువంటి కన్నులు కలిగిన వాడు దావీదు. ప్రతి పరిస్థితుల్లోనూ అతను ఎవరిని చూడగలిగాడు? నా ప్రభువును మాత్రమే నేను చూచుచున్నాను అని దావీదు చెప్పగలుగుతున్నాడు. రూపాంతరపు కొండ యొక్క అనుభవం ఏమి నేర్పిస్తుంది? యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. ఈరోజు క్రైస్తవుని యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఈరోజు క్రైస్తవ యొక్క జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, ఈరోజు క్రైస్తవ యొక్క జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన కన్నులు మనుషులను వెతుకుతూ ఉంటాయి. సహజంగా మానవుల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది మన దృష్టి. మనుషుల యొక్క సహాయం కోసం, మనుషుల యొక్క పేరు కోసం, మనుషుల యొక్క ఆదరణ కోసం మనుషుడు పరితపిస్తూ ఉంటాడు. కానీ ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన క్రైస్తవుని యొక్క కన్నులు ఎవరిని చూడాలంటే కేవలం క్రీస్తుని మాత్రం చూడాలి. హల్లెలూయా. ఈ కన్నులు ఎవరైతే కలిగి ఉంటారో, ఇలాంటి ఆధ్యాత్మిక స్థితి ఎవరైతే కలిగి ఉంటారో వారిని చూసి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడో తెలుసా? ఇదిగో నా హృదయ చిత్తానుసారం, ఇతడు నా ఉద్దేశములను సఫలపరచగలిగిన వాడు. కన్నులు ఎదుట యేసు ప్రభు ఆ గుహలో కనపడుతున్నాడు దావీదుకు. ఎలా చంపగలను నేను నా యొక్క శత్రువుని? శత్రువుల కోసం విలపిస్తున్న యేసు కనపడుతున్నాడు గుహలో. ఎలా చంపగలను నా శత్రువుని? దేవుణ్ణి ఎదుట పెట్టి మాట్లాడుతున్నాడు దావీదు. యెహోవా అభిషేకం అతని మీద ఉండగా నేను అతని ఎలా చెప్పాను? ఎంతమంది చూడగలుగుతున్నారు ఈ కన్నులు కలిగి? కెన్ యు సీ ద అనాయింట్మెంట్? అభిషేకాన్ని మీరు చూడగలుగుతున్నారా? దావీదుకి అభిషేకాన్ని చూసి కన్నులు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందికి ఈ కన్నులు మూతపడిపోయినాయి. అభిషేకించబడిన వ్యక్తులతో ఎలా మాట్లాడుతున్నారో వారికి అర్థం కావట్లా. గౌరవం లేకుండా కాపరుల మీద దెబ్బలాడటం, కాపరుల మీద గొడవలు వేసుకుంటాం, కాపరులు నువ్వెంత అనేటువంటి స్థితికి ఈ రోజున విశ్వాసులు ఎదిగిపోతున్నారు. కారణం వారి కన్నులు అభిషేకాన్ని చూడలేకపోతున్నాయి. అలాంటి కన్నులు దావీదుకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇట్స్ వెరీ కేర్ఫుల్. చాలా ప్రత్యేకమైన మాట ఇది. సౌలు నెత్తి మీద అభిషేకం ఉన్నప్పుడు నేను సౌలుని ఎలాగ ముట్టుకోగలుగుతాను అని దావీదు అభిషేకాన్ని చూసి మాట్లాడుతున్నాడు. వ్యక్తిని చూసి మాట్లాడట్లా. ఆ వ్యక్తి సౌలుని చంపడానికి వచ్చిన వాడే, దేవుని చేత శపించబడిన వాడే, దేవుని చేత సింహాసనం నుంచి తీసివేయబడిన వాడే, ఆ యొక్క దేవుని చేత సౌలు అసహ్యంగా ఎంచబడిన వాడని దావీదుకు తెలిసినప్పటికీ దావీదు ఆ వ్యక్తిని చూడలేదు. వ్యక్తి నెత్తి మీద ఉన్న అభిషేకాన్ని చూసి దావీదు మాట్లాడుతున్నాడు. ఊరికనే దేవుడు సింహాసనాన్ని ఆశీర్వదించాడా? ఈరోజు నా ప్రియ సంగమా, మీ స్థానిక కాపరుల పట్ల నీ ప్రవర్తన ఏ రకంగా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. Do you have eyes to see the anointment? అభిషేకాన్ని చూడగలిగే కన్నులు మనం కలిగి ఉండాలి. ఆమేన్. చాలా మందికి తెలీదు. చులకనగా మాట్లాడుతూ ఉంటాం, హేళనగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్న ఏ వ్యక్తి మీద అయినా సరే అభిషేకం పొందుకొని మాట్లాడుతున్నప్పుడు మనం ఆ వాక్యాన్ని వినాల్సినటువంటి బాధ్యత. హ్యావ్ టు వెయిట్ లైక్ ఎ డేవిడ్. దావీదు ఎంతకాలం ఎదురు చూశాడు. ఏం కన్నులు కలిగి ఉన్నాడు దావీదు చెప్పండి? ఇప్పుడు ప్రభువును చూసే కన్నులు కలిగి ఉన్నాడు. ఎందుకు ఆ సౌలుని అక్కడ ఆ రీతిగా క్షమించగలిగాడంటే తన కళ్ళు ముందు నుంచున్నటువంటి ప్రభువుని చూడగలుగుతున్నాడు. ఈరోజు నీకు వస్తున్నటువంటి శోధనలో, నీకు వస్తున్నటువంటి సమస్యల్లో, నీకు వస్తున్నటువంటి అవమానాల్లో, నీకు వస్తున్నటువంటి నిందల్లో ఒక్కసారి నువ్వు క్రీస్తుని కనుక నీ ఎదుట పెట్టుకుని నువ్వు చూడగలిగితే, కలువరి సిలువలో వేలాడుతున్న యేసుని కనుక నీ ఎదురుగుండా పెట్టుకుని ఈ వాక్యాన్ని కనుక నువ్వు తలపోసుకుంటూ నువ్వు చూడగలిగితే నీ ప్రతి సమస్య నుంచి దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆ శత్రువు దావీదు అంటున్నాడు, నాయనా దావీదు అంటున్నాడు ఉదయమైనప్పుడు. హల్లెలూయా. రాత్రి తల పట్టుకుని వెళ్ళడానికి వచ్చినాడు, ఉదయాన్నే లేచి అంటున్నాడు, నాయనా దావీదు నువ్వు నాకు ఉపకారం చేసావయ్యా. నేను నీకు అపకారం చేయాలనుకున్నాను. కన్నీరు కాదు. నీ శత్రువుని నీ ఎదుట కన్నీళ్లు పెట్టించగలిగిన సమర్థవంతమైనటువంటి దేవుడు నీ దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. నిన్ను తరమాలని చూసిన వారు, నిన్ను తొక్కాలని చూసిన వారు, నిన్ను అవమానించాలని చూసిన వారు, నిన్ను ఎదగకుండా చేయాలని చూసిన వారు ఒక రోజు నీ ఎదుటి నిలబడి నిన్ను చూసి కన్నీరు కార్చేలాగా చేయగలిగిన శక్తివంతమైనటువంటి దేవుడు నీ దేవుడు. ప్రభుని చూసే కన్నులు మనకు కావాలి. ఆమేన్. చాలా లోతైనటువంటి మాటలు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా హెచ్చించబోతున్నాడు ఈ రోజున. రెండవదిగా
మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 22, 23 వచనాలు. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారినైనా కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక వారి భార్యలను వారి పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమీ వీరికి ఇవ్వద్దు. తమ భార్యయు పిల్లలను వారు తీసుకుని పోవచ్చున నేను. అందుకు దావీదు వారితో ఇట్లా నేను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగునా చేయకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, దావీదు సిగ్లక్ అనేటువంటి ఒక ప్రాంతానికి చేరుకున్నాడు. దావీదు దగ్గర ఎంతమంది ఉన్నారంటే 600 మంది ఉన్నారు. ఎంతమంది అండి? 600 మంది ఉన్నారు. ఇక్కడ శత్రువులు వాళ్ళ యొక్క ఈ అమాలేకులు వీళ్ళు ఏం చేశారంటే వీరి మీద దండెత్తుకుని వచ్చారు. వచ్చి ఏం చేశారంటే ఈ అమాలేకులు దావీదు యొక్క కూడా ఉన్నటువంటి ఈ 600 మంది సైనికుల యొక్క భార్యలను, బాగా వినండి, భార్యలను బిడ్డలను చెరపట్టుకుని తీసుకువెళ్ళి దావీదు తిరిగి అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఎవరు కనపట్ల. మొత్తం ఆడవాళ్ళందరూ తీసుకెళ్ళిపోయాడు. భార్యలు లేరు, బిడ్డలు లేరు, అందరినీ తీసుకెళ్ళిపోయారు. డబ్బు అంతా దోచుకెళ్ళిపోయారు. దావీదు కూడా ఉన్నటువంటి వారు ఏమంటున్నారంటే, దావీదు నిన్ను నమ్ముకుని మేము వచ్చేసాము, నీతో పాటు మేము యుద్ధం చేయడానికి ఆ సౌలు కాదనుకుని నీ వెనకాల వచ్చేసాం. ఈ రోజున నీ వలన మా భార్యలు, మా బిడ్డలు, మా సొమ్ము మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అక్కడ ఉన్నవారు ఎలాగ రియాక్ట్ అయ్యారంటే, రాళ్ళు ఇచ్చుకుని దావీదును కొట్టి చంపాలన్నంతగా కోపడుతున్నారు. ఎలాగా? రాళ్ళు తీసుకుని దావీదును కొట్టి చంపాలన్నంతగా కోపం వచ్చేస్తుంది. దావీదు కూడా అక్కడ బిగ్గరగా ఏడ్చంట. ఏడవడానికి శక్తి లేనంతగా దావీదు ఏడ్చాను. తన జీవితంలో ఇంక ఏడ్డానికి కూడా ఓపిక లేదంటే దావీదుకి. బాగా వినండి, ఏడ్డానికి కూడా శక్తి లేనంతగా భయంకరమైన పరిస్థితులకు దావీదు వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన నమ్ముకుని వచ్చిన వారిని శత్రువులు తీసుకెళ్ళిపోయారు. తన నమ్ముకుని వచ్చినటువంటి భార్యలు, బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ రకంగా దావీదు వాళ్ళకి సమాధానం చెప్తాడు? నువ్వు వీరుడు అనుకుని, ధీరుడు అనుకుని, శూరుడు అనుకుని, నువ్వు దేవుని చేత అభిషేకం పొందినవాడని, నీ కష్టాల్లో, నీ శ్రమలలో, నీ వెనకాల ఉండడానికి వచ్చాం మేము అందరం. ఈ రోజున శత్రువులు వచ్చి మా భార్యలు, బిడ్డలను తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే, దావీదుకి ఏడ్డానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చేశాడు. అలాంటి పరిస్థితులు కూడా దావీదు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 400 మంది వచ్చారు దావీదుతో పాటు. దావీదుతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళు, తిరిగి నేను నీకు ఇస్తాననగానే నాతో రండి అంటే ఈ 600 మందిలో ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చారు యుద్ధం చేయడానికి. ఏం చేయడానికి? యుద్ధం చేయడానికి. అమాలేకులతో యుద్ధం చేద్దాం, దేవుడు నన్ను పంపిస్తున్నాడు, పద మనం వెళ్దాం అని 400 మందిని తీసుకుని దావీదు అమాలేకుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధం చేయడానికి వెళ్ళిన తర్వాత దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. తిరిగి తన భార్యలను, బిడ్డలను, ధనాన్ని అంతా తిరిగి తీసుకుని ఈ 400 మందితో పాటు వచ్చేస్తున్నారు. అప్పుడు ఈ 400 మంది దావీదు దగ్గర ఒక మాట అడుగుతున్నారు. ఏమన్నారు తెలుసా? మనం ఉండడానికి 600 మంది ఉన్నాం. 600 మందిలో 400 మంది నీతో యుద్ధం చేయడానికి వచ్చాం. మిగతా 200 మంది ఏమన్నారో తెలుసా? మేము అలసట వలన నీతో పాటు మేము ఏం చెయ్యం. అమ్మ, వీళ్ళు ఎంత దారుణమైన మనుషులు చూడండి. భార్యలను ఎత్తిపోయినా, బిడ్డలను ఎత్తుకెళ్ళిపోయినా యుద్ధానికి రమ్మంటే అలిసిపోయారంటే వీళ్ళు ఎంతమంది? 200 మంది. అసలు అది ఊహించుకోండి. శత్రువు ఎప్పుడైతే తన భార్యలు, బిడ్డలను ఎత్తుకెళ్ళిపోయాడో, ఇక్కడ ఇంట్లో వీడికి ఎలా ఉండాలనిపిస్తుంది? వాళ్ళని ఏం చేస్తున్నాడో, వారిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడో, వారిని ఏ రకంగా శ్రమ పెడుతున్నాడో, నేను ఎలాగ ఇంట్లో కూర్చొని ఉండగలనని నార్మల్గా అన్నం తింటున్నాడు ఎవడన్నా ఆలోచిస్తాడు. కానీ 200 మంది చెప్తున్న రీజన్ ఏంటో తెలుసా? మేము ఏం చేయం? అలిసిపోయాం కనుక మేము నీతో యుద్ధానికి రాలేము అన్నారు. అప్పుడు ఈ 400 మంది కమిటీ మీటింగ్ పెట్టారు దావీదుతో. దావీదా, మరి 400 మంది వచ్చాము, ఈ 200 మంది రాలేదు కనుక మనం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం తెలుసా? వారి భార్యల్ని, వారి బిడ్డల్ని తిరిగి వాళ్ళకే అప్పచెప్పేద్దాం. కానీ వారికి ఏమివ్వద్దు మనం? డబ్బులో మాత్రం, ఈ వెండిలో, బంగారంలో, ధనంలో మనం ఏం చేద్దాం? వాటా.
వారి భార్యని వారి బిడ్డల్ని వారికి ఇచ్చేద్దాం. ఎవరు చెప్పారు? ఈ 400 మంది దావీదుతో పాటు వచ్చి కష్టపడి యుద్ధం చేసిన వారు చెప్తున్నారు. ఇందులో ఏమన్నా తప్పు ఉందా? వాళ్ళు 200 మంది యుద్ధానికి రాలేదు, 400 మంది వచ్చారు. తల్లి బిడ్డ కమ్యూనిటీ మీటింగ్ లో పెడితే ఇదే ఎప్పుడు అవుతుంది? 400 మంది చెప్తున్నారు సార్, మెజారిటీ ఆఫ్ ద కమిటీ, మేము వాళ్ళు చెప్పినట్టు వింటాం. కమిటీలో అంతమంది గొంతేసి పడిపోతున్న కాపురం బక్కొని నేనేం చేయగలను అంటాడు రవితేజ. కానీ దావీదు అలా అనలా, మెజారిటీని వినలా. చదవండి ఆ వచనం, చివరి వచనం ఇందాక చదివి 30వ అధ్యాయం 22. దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఎలాగూ. ఎవరిని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు? ఎవరు విజయాన్ని ఇచ్చారంటున్నాడు? మీ 400 మంది యుద్ధం చేస్తే విజయం రాలేదురా, నేను యుద్ధం చేస్తే విజయం రాలా. యెహోవా మనకు విజయాన్ని ఇవ్వగా మనం ఎందుకు ఇలాగా? ఆ 200 మందికి కూడా సమానంగా వాటా పంచండి అన్నాడు దావీదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ఆ 200 మందిని పిలిచి, ఇదిగో నీ భార్య నువ్వు తీసుకో, ఇదిగో నీ బిడ్డలు తీసుకో, నీతో పాటు నీకు రావాల్సిన వెండి, నీకు రావాల్సిన ధనం నువ్వు తీసుకొని ఇలా వాళ్ళ చేతిలో పెడుతుంటే నేను అనుకుంటాను, వారు దావీదు కాళ్ళ మీద పడిపోయి దావీదుకి దండం పెట్టి, నీదేం మనసు అయ్యా, నీదేం హృదయం అయ్యా, అలసట చెంది మా భార్యలు పోయినా మా బిడ్డలు పోయినా యుద్ధానికి రాకుండా ఇంట్లో కూర్చుని మేము తింటుంటే తిరిగి మాకు వచ్చి మా వాటను మాకు ఇస్తున్నావు, మా భార్యను మాకు ఇస్తున్నావు, మా ధనాన్ని మాకు ఇస్తున్నావు, నీ మనసు ఎలాంటి మనసు అయ్యా అని దావీదుకి కన్నీటితో వారు దండం పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి మరి మనసు? యుద్ధానికి చేయకుండా ఇంట్లో కూర్చున్న వారిని కూడా సమానంగా ప్రేమించాలని, అట్టి రీతిగానే వారిని కూడా చూడాలని ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? పేతురు గారు మాట్లాడుతున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నేను ప్రభువుని చూస్తాను. ఈ 400 మంది మాట్లాడుతున్నప్పుడు దావీదు కళ్ళు ముందు యేసు ప్రభు కనపడుతున్నాడు. దావీదు కళ్ళు ముందు సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య కనపడుతున్నాడు. ఇదిగో నేను రక్షించడానికి వచ్చింది, నేను ప్రజలు రక్షించడానికి వచ్చింది, ఇదిగో నన్ను నమ్ముకున్న యూదుల కోసమే కాదు, ఎన్నిక లేనటువంటి, అయోగ్యులైనటువంటి, అర్హత లేనటువంటి ఈ అన్యులను, వీరిని కూడా రక్షించడానికి నేను ప్రాణం పెట్టాను అనేటువంటి ఆ సిలువను దావీదు చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. ఒక మంచి మాట ఉంటది, ఏంటది? జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు ఆయన వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నారు, బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన బలహీనులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున మనం ఏర్పాటు చేయబడ్డం అంటే, ఈ రోజున మనం సేవలో ఉన్నామంటే, ఈ రోజున సంఘంలో నీకు ఒక ధన్యత ఇవ్వబడిందంటే, నువ్వు బలవంతుడు అనో, ఆ 400 మంది వలె నువ్వు యుద్ధం చేసావనో, ఆ 400 మంది వలె నువ్వు కష్టపడ్డాను వీరుడు అనో నీకు దేవుడు ఇవ్వలేదు. కానీ ఆ 200 మందిలో నువ్వు ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏమీ చేయకుండా ఉన్నప్పటికీ కూడా అందరితో పాటు సమానంగా దేవుడు నిన్ను ఎందుకు వాడుకుంటున్నాడో తెలుసా? ఆయన కన్నులు ఎలాంటి కన్నులు అంటే, ప్రతి ఒక్కరిని సమానంగా చూడగలిగినటువంటి కన్నులు యేసయ్య కన్నులు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసు దావీదుకి? భార్యలను బిడ్డలను ఎత్తుకెళ్ళిపోయిన స్పందించలేనటువంటి వారిని కూడా ప్రేమించగలిగినటువంటి మనసు. కష్టపడి యుద్ధం చేసి దావీదుతో పాటు నిలబడ్డ వారితో సమానంగా వీరిని కూడా ప్రేమించగలిగిన మనసు ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? ఎవరిని చూస్తున్నాడు కన్ను ముందు? ప్రభువుని చూడగలిగిన కన్నులు. ఎప్పుడైతే ప్రభువుని చూసే కన్నులు మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ప్రభువుని చూసే కన్నులు మనం కలిగి ఉంటామో, ఇలాంటి ఆధ్యాత్మిక ఎదుగుదల మన జీవితంలో వస్తుంది. హల్లెలూయా. ఇలాంటి ఆధ్యాత్మిక ఎదుగుదల మన జీవితంలో వస్తుంది. నీ జీవితంలో సమస్యలు చిన్నగా మారిపోతాయి. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావో, నీ జీవితంలో నీ కళ్ళ ముందు కనపడే ప్రతి సమస్య చాలా చిన్నదిగా మారిపోతుంది. ఫ్లైట్ ఎక్కారమ్మా అందరూ? ఎక్కారు కదా. పైకి వెళ్తున్నప్పుడు కింద వస్తువులు ఎలా కనపడతాయి? ఎంత పైకి వెళ్ళిపోతుంటే ఈ కింద ఉన్న వస్తువు అంత చిన్నగా అయిపోతుంది. పెద్ద 7 అంతస్తుల భవనం కూడా చిన్న అగ్గిపెట్టలాగా అయిపోతుంది ఎంత పైకి. ఎంత ఎత్తుకెళ్తే ఈ పెద్ద ఎంత చిన్నగా మారిపోతున్నాయో, క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఎంత పైకి వెళ్తే ఆడి కళ్ళు ముందు సమస్య అంత చిన్నగా మారిపోతుంది. ఇది చప్పట్లు కొడుతుంది దేవుని మహిమ.
ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానానికి ఎదగలుగుతాడో తన కళ్ళు ముందు కనపడే ప్రతి సమస్య చిన్నదిగా మారిపోతాయి. ఈ రోజున చిన్నదాన్ని పెద్ద చేసుకుని మనం ఎందుకు మాట్లాడగలుగుతున్నాం? చిన్న విషయాన్ని పెద్ద చేసుకుని ఎందుకు ఆర్గ్యుమెంట్లు చేసుకుంటున్నాం? చిన్న విషయాన్ని పెద్ద చేసుకుని ఫోన్లో ఎందుకు చచ్చిపోతున్నాం? తెల్లారు లేస్తే ఫోన్లు, ఆ గొడవ ఈ గొడవ, సెటిల్మెంట్. ఎందుకంటే మనలో ఆధ్యాత్మిక పరిణితి ఇంకా పైకి ఎదగలేదు. ఎదిగిన రోజున ఆ పెద్ద సమస్య నీకు ఎలా మారిపోతుంది? చిన్నగా మారిపోతుంది. ఎవడన్నా గంట సేపు ఫోన్ చేసి రవితేజ గారు, సంతోష్ గారు ఎలా ఉందంటే వారు వినేమంటారంటే సర్లే అమ్మ ప్రార్థన చేద్దాం. ఈ స్థితిలోనికి మనం రావాలని దేవుడు ఆశపడుతుంది. హల్లెలూయా. ఈ స్థితిలోనికి సంఘం రావాలని దేవుడు ఆశపడుతుంది. ఈ 40 రోజులు మండల కాలంలో, శ్రమల కాలంలో ఉపవాసం ఉంటున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఇలా ప్రభుని చూసే కన్నులు కలిగి దావీదులాగా ఆలోచించే మనసు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్గేది గుహలో ఎవరిని చూసి మాట్లాడాడు? యెహోవా అభిషేకం అతని మీద ఉండగా నేను ఏం చేయలేను అన్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా మనకు విజయమునియగా మన వారికి ఇవ్వకుండా ఎలాగుంటామన్నాడు. ఎవరిని ఎదురుగుండా పెట్టి మాట్లాడుతున్నాడు దావీదు? ప్రతి సమస్యలను ప్రభువుని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. అక్కడ యెహోవా అని ఎత్తాడు, ఇక్కడ కూడా యెహోవా అని ఎత్తాడు. ఇంకొక విషయం ఉంది, అది కూడా చెప్పి నేను ముగించేస్తాను. ఎవరు నన్ను తిట్టుకోకండి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5 నుంచి 10 చదువమ్మా. రాజు అయిన దావీదు వచ్చినప్పుడు షిమి అని ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలార్జులను దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేళ వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారిని హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడు గనుకనే చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అభిషేయు, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడ రాజు ఒక నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదును. 10వ వచనం. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవెలాగ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పాను. హల్లెలూయా. చివరిగా ఈ విషయాన్ని చెప్పి మీకు ముగిస్తాను. ఒకరోజు దావీదు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సౌలు కుటుంబీకుడు ఒకడు వచ్చాడు. ఆడి పేరేం పేరు? షిమి. వాడు వచ్చి దావీదుని శపిస్తున్నాడు. చీపో చీపో, ఒక కుక్కలాగా మాట్లాడుతున్నాడు, రాళ్ళు విసురుతున్నాడు, భయంకరంగా ఇస్తున్నాడు. ఎవరో దావీదు అప్పటికి రాజు. దావీదు పక్కన షెయూరు కుమారులు ఉన్నారు, బలవంతులు. వాళ్ళు అంటున్నారు, రాజైన దావీదా, ఈ కుక్కలంటాడు వచ్చి పబ్లిక్ గా రోడ్డు మీద నువ్వు వెళ్తుంటే ప్రజలందరూ చూస్తుండగా నిన్ను చీపో చీపో అంటున్నాడు, నీ మీద రాళ్ళు వేస్తున్నాడు, నిన్ను శపిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒకసారి నువ్వు అంటే ఆడు తల తెచ్చి నీ కాలు దగ్గర పెట్టేస్తావు. ఏమంటావు? ఆడు తల తెచ్చి నీ కాలు దగ్గర పెట్టేస్తాను. ఒక్కసారి ఊ అని రాజా అంటుంటే దావీదు అంటున్నాడు, యెహోవా వానిని దావీదును శపింపమని సెలవీగా మనైపోయాడు. ముసలివాడు అయిపోయాడు. దావీదుకు రోషం లేదా? దావీదు ముఖం మీదే తిడుతుంటే దావీదుకి ఎందుకు రోషం రాలేదు? 13 సంవత్సరాల వయసులో ఎవడో ఫిలిస్తీయుడు 10 అడుగులు 11 అడుగులు ఎత్తున్నటువంటి ఒక ఫిలిస్తీయుడు వచ్చి ఇశ్రాయేలు నడిబొడ్డులో నిలబడి ఇశ్రాయేలు ప్రజలను నీచంగా మాట్లాడుతుంటే క్యారేజీలు మోసుకోవడానికి గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళి ఆ క్యారేజీలను అన్నకి ఇచ్చిన తర్వాత ఆడు మాట్లాడుతున్న మాటలు విని పౌరుషంతో ఎంటుకలు ఆ యొక్క రోషం పొడుచుకొచ్చినటువంటి దావీదు అంటున్నాడు, ఒరే సున్నత లేని ఫిలిస్తీయుడా, నువ్వే పాటి వాడు రా మా గురించి మాట్లాడడానికి అన్నాడు. ఒడిసులు తీసుకున్నాడు, ఒక్క రాయి తీసుకున్నాడు, వెళ్ళి కొడితే గొల్లియెత్తు పడిపోయి చచ్చిపోయాడు. వాడు తల నరికి చేత్తో తలట్టుకుని ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చాడు. అంత బలవంతుని చిన్న వయసులోనే ఎదిరించినటువంటి ఆ రోషం దావీదులో ఇప్పుడు చచ్చిపోయిందా?
దావీదుని పబ్లిక్ గా రోడ్డు మీదకి వచ్చి ఒరే కుక్క చీపోరా అని దావీదుని ఒక సామాన్యమైన వ్యక్తి శపిస్తుంటే రోషం లేని వాడిగా అలాగ మౌనంగా ఎందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు? తిరిగి ఒక మాట కూడా చెప్పలేకపోతున్నాడు. చుట్టూరు బలమైన సైనికులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. తల తెచ్చి దావీదు కాళ్ళ దగ్గర పెట్టగలిగినటువంటి శక్తి కలిగి ఉండి కూడా మౌనంగా ఆ యొక్క శత్రువుని ఎందుకు క్షమించగలిగాడు దావీదు? ఒక రాజు అయ్యుండి ముఖం మీద చీపోరాని రాళ్ళు ఇసురుతుంటే ఎక్కడి నుంచి వచ్చింది మనసు? ఎలా క్షమించగలిగాడు దావీదు? ఒకసారి ఆలోచించండి. 13 ఏళ్ల వయసులోనే గొల్యాతు గారిని మాట్లాడుతుంటేనే తట్టుకోలేకపోయిన రోషం కలిగిన దావీదు ఈ రోజు తాను రాజుగా ఉండి సింహాసనం మీద ఉన్నటువంటి ఈ రాజుని పట్టుకుని ఒక సామాన్యమైన వ్యక్తి పబ్లిక్ లో దూషిస్తుంటే ఎలా క్షమించగలిగాడు దావీదు? ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి మనసు? వాడిని చూసి అంటున్నాడు, యెహోవా దావీదును శపింపమని వాడికి సెలవీయగా. నేనంటాను, ఎప్పుడైతే షిమ్మి దావీదును శపిస్తున్నాడో, ఎప్పుడైతే షిమ్మి దావీదు మీద రాళ్ళు రూతున్నాడో, పక్కన ఉన్న శేయరు కుమారులు అంటున్నారు, ఇదిగో దావీదా నువ్వు సెలవివి, వాడి తల నరికి నీ కాళ్ళ మీద తీసుకొచ్చి పెడతానన్నప్పుడు దావీదు కన్నులు ఎత్తి చూస్తే కళ్ళ ఎదుట సిలువలో వేలాడుతున్న యేసును చూడగలిగాడు. యేసు ప్రభుని సిలువలో అవమానపరుస్తూ, యేసు ప్రభుని సిలువలో నిందిస్తూ, యేసు ప్రభుని దిగంబరగా సిలువ వేసి, యేసు ప్రభుని గురించి ఎలాగైతే పిడిగుద్దులు గుద్ది ముఖం మీద ఉమ్ము వేసినటువంటి ఆ అవమానాన్ని తన కళ్ళు ముందు దావీదు చూడగలుగుతున్నాడు. దాన్ని చూసిన దావీదు అంటున్నాడు, యెహోవాయే దావీదుని శపింపమని సెలవిగా నేనే పాటి వాడిని అని శపించాను. ఇందుకు కదా దావీదుని చూసి దేవుడు అంటున్నాడు, నా హృదయ చిత్తానుసారమైన యేసు ప్రభు సిలువలో ఎలాగైతే తన శత్రువుల కోసం ప్రార్థన చేయగలిగాడు, ఎలాగైతే తన శత్రువుని క్షమించగలిగాడో, దావీదు కూడా అదే హృదయం కలిగిన వాడు. అందరి గురించి కదా దావీదుని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. ఎన్గేది అనేటువంటి ప్రాంతంలో దావీదు అంటున్నాడు, యెహోవా అభిషేకం అతని మీద ఉంది అంటున్నాడు. సిగ్లకు ప్రాంతంలో అంటున్నాడు, యెహోవా మనకు విజయాన్ని ఇవ్వగా మనం వారిని ఎలాగా చిన్న చూపు చూస్తామన్నాడు. షిమ్మిని చూసి అంటున్నాడు, యెహోవా వానికి సెలవు. ప్రతి చోట దేవుణ్ణి ఎదరపెట్టి మాట్లాడిన వాడు దావీదు. హల్లెలూయా. ప్రతి సమస్యలో, ప్రతి సందర్భంలో, ప్రతి చోట కూడా ఎవరిని ముందు పెట్టి మాట్లాడాడు దావీదు? దేవుని నామాన్ని ముందు పెట్టి మాట్లాడాడు. దేవుణ్ణి చూస్తూ దేవుని నామాన్ని ముందు పెట్టి మాట్లాడగలిగాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఒక్కసారి చదువు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తూ మనం పరిగెట్టాలి ఇప్పుడు? యేసు వైపు చూచు. చెప్పండి అందరం కూడా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మళ్ళా చెప్దాం, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. దావీదు ఎలాగైతే యేసుని చూసే కన్నులు కలిగి ఉన్నాడు, ఈరోజు మనందరం కూడా ఎవరిని చూడాలంటున్నాడు దేవుడు? యేసు వైపు చూడాలి. ఓపికతో ఉండాలి. ఎలా ఉండాలి? ఓపికతో ఉండాలి. మనుషుల వైపు చూడటం కాదు, దావీదు వల్లే దేవుని వైపు చూడటం నేర్చుకోండి. దావీదులాగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి. దేవుని నామాన్ని ఎదురుగుండా పెట్టి మాట్లాడటం నేర్చుకోండి. ప్రతి వేళలా మనం ఎవరిని సిలువని చూస్తూ మనం నడుచుకుంటామో మన జీవితానికి ఆ సిలువే ఒక కొలమానం అయిపోతుంది. ఆ సిలువే మనకు ఒక ఆధారం అయిపోతుంది. క్రైస్తవ జీవితంలో ఎవడైతే సిలువను ధరించుకుని జీవించగలుగుతాడో, ఎవడైతే ఎప్పుడు సిలువని తలపోసుకుంటూ సిలువని చూస్తూ నలగలుగుతాడో, ఆ యొక్క వ్యక్తి జీవితం ఉన్నత స్థానంలో దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును ఆశీర్వదించినటువంటి దేవుడు, దావీదును దీవించినటువంటి దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. దావీదును చివరగా దేవుడు ఏమన్నాడని తెలుసా? నా సింహాసనమును నీ మీదను నీ బిడ్డలకు తరతరములకు నేనేం చేస్తాను? స్థిరపరుస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదులాగా మనం ఆలోచిస్తామో, దావీదు లాంటి మనసు మనం కలిగి ఉంటామో, నీ జీవితంలో నీ ఆశీర్వాదం నీ నుంచి నీ బిడ్డల తరం వరకు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ మనం దేవుని మహిమ పడదాం.
ఈ రోజున నీ ఆశీర్వాదం నీతోనే కాదు, నీ బిడ్డలకు, నీ బిడ్డలకు నీకు ఆశీర్వాదం కావాలంటే ప్రభుని చూసే కన్నును మనం కలిగి ఉండాలి. దావీదు యొక్క సింహాసనం స్థిరపరచబడింది, సౌలు యొక్క సింహాసనం తీసివేయబడింది. సౌలు కుటుంబంలో ఎవరో లేకుండా దేవుడు తీసేశాడు. దావీదు వంశానికి సింహాసనం స్థిరంగా ఇవ్వగలిగాడు. ఈ రోజు నాకు స్థిరమైన ఆశీర్వాదం నీకు కావాలంటే ఆ కలువరి సిలువని చూస్తూ మనం ముందుకు సాగుదాం. తలలు ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తలలు ఉంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా యేసయ్యా, ఈ రోజున ప్రభుని చూసే కన్నులు మాకు కావాలని నీ వాక్యం మాట్లాడింది ప్రభా. వెత్తబడినటువంటి ఈ వాక్యం నా ప్రభా అందరి హృదయంలో ఫలింపు చేయండి ప్రభా. ఈ మండల కాలంలో, ఈ శ్రమల కాలంలో సిలువకు మరీ చేరు అవ్వాలని ఆశపడుతుండగా నా ప్రభా, నీ కలువరి సిలువని చూస్తున్నావు అయ్యా. నువ్వు మా కోసం చేసింది త్యాగాన్ని చూస్తున్నాం. నువ్వు మా కోసం చూపించినటువంటి ఆ యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి త్యాగాన్ని చూస్తున్నాం ప్రభా. కలువరి సిలువలో నా తండ్రి దిగంబరిగా వేలాడుచు ఆ ఆరు చేతుల్లో మేకులు ముఖం మీద నా తండ్రి ఉమ్ము వేయించుకుని ముళ్ళ కిరీటంతో నా తండ్రి వేలాడుతున్నవయ్యా. సొగసైన నువ్వు, స్వరూపమైన నువ్వు లేనివాడిగా మారిపోయావయ్యా. ఎల్లప్పుడు మా ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి సందర్భంలో నిన్ను చూసే కన్నులు మాకు దయచేయండి అయ్యా. నిన్ను చూసే కన్నులు మాకు దయచేయండి ప్రభా. అయ్యా, నేను ఎల్లప్పుడు నా ఎదుట నేను నా ప్రభువును చూచుచుంటున్నాను దావీదు అంటున్నాడయ్యా. ఇప్పుడే ఈ ఫాహిల సంఘంలో ఎందరైతే నీ వాక్యాన్ని విని ప్రభా, ఎందరైతే నీ వాక్యాన్ని అంగీకరించి ప్రభా, దావీదు లాంటి మనసు కలిగి, దావీదు లాంటి హృదయంతో ప్రభా నిన్ను చేరాలని ఆశపడుతున్నారయ్యా, ప్రతి ఒక్కరిని ఇప్పుడే యేసు నామములో సంధించమని ప్రార్థన చేయొచ్చు. యేసు నామములో సంధించమయ్యా ప్రభా. ఈ రోజున ప్రభా నీ సిలువను చూస్తూ మేము ముందుకు సాగాలనుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని సంధించు ప్రభా అని ఆశపడితే మీ కుడి చేతులు పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ కుడి చేతులు పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఇదిగో దావీదు లాంటి కన్నులు నాకు కావాలయ్యా. దావీదు లాంటి హృదయం నాకు కావాలి ప్రభా. దావీదులాగా ఎల్లప్పుడూ నా పరిస్థితుల్లో నేను నా ప్రభువును మాత్రమే చూడాలి. రూపాంతరపు కొండలోంచి నువ్వు ముట్టిన తర్వాత శిష్యులు యేసు తప్ప వారి కన్నులకు మరి ఎవరు కనపడలేదు నా ప్రభా. నీవు తప్ప నాకు ఎవ్వరు కనపడకూడదు నా తండ్రి. ఆ కలువరి సిలువ మాత్రమే నాకు కనపడాలి. అటు ఆధ్యాత్మిక లోతైన అనుభవంలోనికి నన్ను నడిపించండి ప్రభా. అటు ఆధ్యాత్మిక లోతైనటువంటి అనుభవంలోనికి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను నడిపించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం కూడా ఒక క్షణం లేచి నిలబడదాం. ఎవరు మౌనంగా ఉండకండి. అందరం కూడా ప్రభుని స్తుతిద్దాం. ప్రభువా, ఈ రోజు నీ వాక్కు నన్ను సంధించింది. నీ వాక్కు నా హృదయంతో మాట్లాడింది. ఈ రోజు నీ వాక్కు ద్వారా నేను బలపడ్డాను ప్రభా అని నువ్వు నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ మనం దేవుని వాక్యాన్ని మహింపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. యేసయ్యా, నీ అభిషేకాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ ప్రసన్నతను మాకు దయచేయండి ప్రభా. ఎందరైతే నీ వాక్యాన్ని అంగీకరించున్నారో ఇప్పుడే వారి జీవితంలో, వారి హృదయంలో యేసు నామమున అభిషేకం నిలుచునుగాక. నీకు స్తోత్రాలు ప్రభా. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అనువున హింసించే. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అనువున హింసించే. నీవు కాచిన రక్తధారమే నా రక్షణ ఆధారం. నీవు కాచిన రక్తధారమే నా రక్షణ ఆధారం. సిలువను తిరిగిన హృదయముతో, సిలువను తిరిగిన హృదయముతో,
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో కొలువల ప్రజలు వేలాడిన యేసయ్యా కొలువల ప్రజలు వేలాడిన యేసయ్యా. మా కోసం ఆ ఘోర వదకు తేబడిన గొర్రె పిల్లవలే నా తండ్రి అయ్యా ఆ సిలువను చూసే కన్ను యేసు వైపు చూచుచు నా తండ్రి మా ఎదుటనున్న పరుగు పందెం అన్ని వేళల యందు ఎల్ల వేళల యందు ప్రతి పరిస్థితులను నిన్ను చూసే ఆధ్యాత్మిక కన్నులు మాకు దయచేయండి. ఎందరైతే ఈ వాక్యాన్ని విని వారి హృదయాన్ని తెరిచి ప్రభా ఒక సమర్పణ చేసుకుంటున్నారు వారికి నీ వారి బిడ్డలకు వారి కుటుంబానికి దావీదు మీద స్థిరపరిచిన ఆశీర్వాదాన్ని వీరి మీద కూడా యేసు నామములో స్థిరపరచండి. యేసు నామములో అభిషేకం, యేసు నామములో శక్తి, యేసు నామములో ప్రభావం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు కూడా నడిపించబడి